యాక్సిడెంట్ ఏదైతే అవ్వద్దు అనుకున్నానో అదే జరిగింది. కొంచెం స్లిప్ అయి ఉంటే అట్లా వెళ్ళిపోతుండే. మా వాళ్ళంతా మోసం చేసారు. భయం. అరే జెండా भी उतर गया. అంత ఈజీ కాదు ఇది. సో గైస్, 4th డే వచ్చేసి హరిహర్ ఫోర్ట్ అని చెప్పినా కదా. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నేను ఒక్కనే పోతున్నా. మా వాళ్ళంతా మోసం చేసారు, భయపడ్డారు. హరిహర్ ఫోర్ట్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తున్నాయి కదా, అలా చూసి భయపడ్డారు. లైఫ్లో ఫస్ట్ టైం అడ్వెంచర్ చేస్తున్నా, అది కూడా సోలోగా చేస్తున్నా. చూద్దాం ఇది ఎంతవరకు అవుతుందో. నాకు ఇక్కడ హిందీ కూడా అంత రాదు. ఈ మహారాష్ట్రలో నేను ఎట్లా మేనేజ్ చేయాలేమో. ఇక్కడ వెహికల్స్ ఉంటాయంట. ఇంట్రొడ్యూస్ కడతాం అప్పు. ఠీకే గైస్, నాకు ఇక్కడ అయితే ఫ్రెండ్స్ దొరికినారు. సో మనం షేరింగ్ లో పోవాలంటే ఎవరన్నా పట్టుకోవాల్సిందే. కిషోర్, ఆదిత్య, గౌరవ్. హరిహర్ ఫోర్ట్ వీళ్ళతో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీరు ఆప్కా నేటివ్ కిధర్ హై భయ్? औरंगाबाद. संभाजी नगर औरंगाबाद अंट. ఇక్కడ నేటివ్ వాళ్ళే. నాకు హిందీ, మేరకు హిందీ తోడా తోడా आता भाई. तो समझ होता ना. అట్లా నాకు కొంచెం కొంచెం వస్తుంది. మేనేజ్ చేద్దాం. రైట్, చలో భాయ్. ఫెలాస్ చూస్తారు కదా, మనమైతే ఇప్పుడు ఇది ఏంది మినీ వ్యాన్ లో అయితే పోతున్నాము. చూస్తారు కదా ఎంతమంది. వెనకాల కూడా 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు గుజరాత్ ఉన్నట్ట. గుజరాత్ బాయ్. సో గుజరాత్ ఉన్నట్ట. నా నామ్ బోల్ దో అప్కా, तीनों का. వరుణ్. ఓకే. సుజిత్. ఓకే. మనీష్. రైట్. ఓకే, దిగరేనా? ఇంతమంది వెళ్తున్నాము. 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ అయితే వస్తున్నాం ఇలా 7 సీటర్లో. సో అక్కడికి వెళ్ళినాక చూద్దాం హరిహర్ ఫోర్ట్లో మనకి ఇట్లా ఉంటుంది. నేను మీకు కంప్లీట్గా డీటెయిల్గా చూపిస్తాను. సో ఫిలాస్, ఇగో ఇక్కడ రోడ్డు బాగాలేదని చెప్పి మమ్మల్ని కొద్దిగా దూరం వరకు నడవమన్నారు. మనోడు పోయి ఆడ ఆగుతాడు. ఇప్పుడు అడిగి పోయినాక ఎక్కాలి. ఈ ట్రిప్ అనేది ఫర్ ఎవర్ గుర్తుండిపోతుంది అనిపిస్తుంది నాకైతే. సో ఫిలాస్, మనకైతే ఇక్కడ గేట్ దగ్గర ఆపేసారు. ఇది ఎంట్రీ అంట. సో 30 రూపీస్ అయితే టికెట్. మా వాళ్ళకి తీసుకున్నా నేనే ట్రీట్ లాగా. ఇక్కడ నుండి ట్రెక్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలి. సో మస్తు దూరం ఉందంట. సో చూద్దాం, మనం దారిలో మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా ఎట్లుంది. వీడికెళ్ళి జాగిందంటే కిందకే. గైస్, ఇది అంతా ఎక్కువ వచ్చినాం మనము. ఇంకా జస్ట్ బిగినింగే, ఇంకా చాలా ఉంది. ఇది ఎక్కాలంటే తొడలల్లో బలం ఉండాలి, దమ్ము ఉండాలి లోపల. సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యారండి గైస్. अरे क्या हुआ भाई, हो गया? चलो ఇందుకనే మనకు షూస్ ఇంపార్టెంట్ అంటారు ట్రెక్కింగ్ చేసినప్పుడు. కొంచెం స్లిప్ అయితే మొత్తం కిందికే. అరే कैसे चलते भाई? भाई जरा బాటిల్ హోల్డ్ ना. మొత్తం గుహలా ఉంది. దిస్ ఈజ్ వెరీ వెరీ రిస్కీ అండ్ డేంజరస్ టు. మన ఇంజురీస్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రావద్దు దయచేసి. చలో బాయ్, ఆజో. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. జర్ర మిస్ స్లిప్ అవుతుండే. క్యాచ్. చలో హాత్ దే దో హాత్. చేతిలోన చేసి చెప్పేయా నన్ను ఎన్నడూ విడిపోనని. ఇంకా హాఫ్ దూరం కూడా రాలే. అక్కడుంది మన డెస్టినేషన్. बहुत स्ट्रांग है भाई आप लोग. अरे वाह,
आम्ही आदत आहे ना थोडीफार. कितना स्क्रैच करते डेली? डेली नाही, आम्ही थोडीफार आदत आहे गाव की तरफ जातो. इंग्लिश ఏదో అట్లా వచ్చిరాని హిందీ మాట్లాడుతున్నా, తప్పైతే క్షమించండి. ఎంటర్టైన్ చేస్తున్నాను అనుకుంటున్నా. ఎండ మాత్రం విపరీతం ఉంది గైస్. స్కార్చింగ్ అంటారు కదా, నా స్కిన్ అయితే బర్న్ అవుతుంది లిటరల్లీ. ఈ ఎండకి నేను వేసుకున్న హుడీకి అస్సలు సింక్ అవుతలేదు, అస్సలు అంటే అస్సలు. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే ఫారెస్ట్ ఇది ఎంత డెన్స్ ఉన్నాయో. పోనీలే ఎండ వచ్చి మంచి పని అయింది, లేదంటే ఇడికెళ్ళి వాటర్ వస్తుంటే ఒకసారి ఊహించుకోండి ఎట్లుంటుంది. అందరం జారికి కొట్టుకుపోతాం అలా. ఓ యార్ చలో బాస్. చాలా స్లిప్పరీ ఉంది గైస్, చూస్తురిగో ఇక్కడ మొత్తం ఇది బురద. ఈ ఫోర్ట్ కోసం చేసే సాహసాలే ఎక్కువ ఉన్నాయి. అమ్ముదమ్మ అయిపోయినాం, చెమటలు వచ్చేసినాయి. అండ్ ఇక్కడ చాలా మందికి దెబ్బలతో వెళ్తున్నారు, అందరు కూర్చొని ఆగి వెళ్తున్నారు. కానీ మనం స్ట్రాంగ్ కాబట్టి అట్లా అనుకోవాలి మనం. చలో వెళ్దాం. ఎవరు కూడా బ్యాగ్స్ కానీ ఏమైనా క్యారీ చేయాలన్నా కూడా ఏం క్యారీ చేయకూడదు. ఇక్కడ కోతులు చాలా ఉంటాయి, చేతులకి వెళ్ళి పీకేసుకుంటాయి. అండ్ మీకు ఎక్కడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక బాటిల్ పట్టుకుని కూడా ఎక్కలేకపోతున్నాను. సో కేర్ఫుల్ గైస్ మీరు వచ్చినప్పుడు. వచ్చినాం డెస్టినేషన్కి. మీరు ఎక్కుతూరు చూడు, అందరూ చిన్న పురుగులకు ఉన్నారు. ఆడికెళ్ళి పడ్డామంటే సీదా ఈడ పడతాం. ఇక చూడండి గైస్ ఎట్లుంది రాస్తా, ఎట్లుంది చూడండి. మొత్తం ఎండ్ వరకు అట్నే ఉంది. ఇంకా నారో స్పేస్ ఉంది ఇక్కడ. ఓ ఫక్. అరే మాకి క్యా హై భయ్యే. మేము స్టార్ట్ అయ్యి 1 hour అయిన దగ్గర ఇంకా చేస్తూనే ఉన్నాం. మ్యాక్సిమం వచ్చింది అంటారు కానీ వస్తలేదు. ఇంత పైన షాప్స్ కూడా పెట్టిర్రు. వీళ్ళకి గూడ్స్ ఎట్లా తీసుకొస్తారో తెలియదు. ఇంకా పోతూనే ఉన్నాం, వస్తూనే ఉంది. ఇక ఫోటో అయితే అక్కడ ఉంది. చలో బాయ్, చలో గైస్. ఫైనల్లీ ఇది మన డెస్టినేషన్. ఇప్పటిదాకా ట్రెక్ చేసింది ఒక లెక్క, ఇప్పుడు చేసేది ఒక లెక్క. స్కిడ్ అవుతుంది. మనకి ఇక్కడ క్లౌడ్స్ నీడ క్లియర్గా అనిపిస్తున్నాయి. ఇదంతా స్ట్రగుల్ చేసి వచ్చినాం మనం, అదంతా ట్రెక్ చేసినాం. నీకోసం రిస్క్ వేసి తీస్తున్న బ్లాగ్ ఏదైతే అది అయింది. చలో హర హర మహాదేవ్. डोर చూడండి. क्या हुआ भाई, ट्रैफिक जाम हो गया? फुल जाम है. ट्रैफिक जाम, इधर भी ट्रैफिक जाम. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది మొత్తం సహ్యాద్రి అంట. సో శివాజీ మహారాజ్ ఏరియా అంట ఇది. సో ఇక్కడ చాలా మంది బిలీవ్ చేస్తారు ఛత్రపతి శివాజీ మహారాజ్. అందరు ఇక్కడ ఇట్లా కొట్లాడుకుంటుంటే మనోడు చూడు గైస్, ఇంత పెద్ద మూట వేసుకొని ఆ ట్రెక్ ఎట్లా చేసిండు. ఇప్పుడు ఇదంతా ఎట్లా ఎక్కుతాడు. ఐసే చల్తా అంటే ఐసే చల్తే అంటాడు. बाइक चलो संभल के बनो, पैर के सकते जाएंगे भाई. मोबाइल आ जाओ भाई. మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. Lacking all emotion, staring down the barrel.
चलो आफ्टर 40 मिनट्स ट्रैफिक जाम हो गया. आजा भाई आजा. चलो जय श्री राम महादेव. లోపల ఏముందో చూడాలి. ఆరామ్ సే चलो पूरा शॉप से इधर. हाँ ऐसी वो పైకి వచ్చినాము. ఇంకా అక్కడికి వెళ్ళాలి మనము. ఇదంతా పోవాలి, పోయి అక్కడ చేయాలి. మై ఫెలాస్ చూస్తారు కదా వ్యూ పాయింట్ ఎట్లుంది. నాకైతే మస్తు సంతోషంగా ఉంది. అసలు నేను రీల్స్లలోనే చూడడం కానీ ఎప్పుడు హరిహర్ ఫోర్ట్కి వస్తాను అనుకోలేదు. మస్తు హ్యాపీగా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం. చలో ఇక్కడ చూస్తారు కదా ఆ కుండ చూడండి. అసలు బా ఇట్లాంటి లక్ ఎవరికైనా ఉంటుంది అసలు. చలో మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇందాక చూపించిన ఫ్లాగ్ అక్కడికి వెళ్దాం. అది లాస్టింగ్గా అక్కడ అది చూసేసి కిందికి వచ్చేసేయాలి. రైట్ చలో ఇక్కడ చూస్తారు కదా లోయ. ఈడికెళ్ళి పడ్డామంటే కిందికే. కైస్ అయ్యింది యాక్సిడెంట్. ఏదైతే అవ్వద్దు అనుకున్నానో అదే జరిగింది. చాలా ఉబ్బిపోయింది, స్లిప్ అయింది అంతే. యాక్సిడెంట్ ఇక్కడ పాండ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి మనము. కొంచెం అయితే ఎక్కేసినాం. चलो फाइनली हरिहर फोर्ट कंप्लीट. फाइनली कंप्लीटेड गाइस. ఫ్రెండ్స్ ఎక్కడం ఒక ఎత్తు అయితే దిగడం ఇంకో ఎత్తు. వెరీ వెరీ టఫ్ దిగడము. దిగేటప్పుడే అందరికి ఇంజురీస్ అవుతాయి. నాకు ఎక్కేటప్పుడు ముందే అయింది. సో నో వరీస్, ఏం కాదులే. కానీ కింద వెళ్ళేటప్పుడు చూపిస్తా ఎంత భయంకరంగా ఉంటుందో. ఇది ఇక్కడ స్టాప్ చేస్తా. బేసిక్గా నేను ఈడ పడినా కొంచెం స్లిప్ ఉంటే అట్లా వెళ్ళిపోతుండే. బై గాడ్స్ గ్రేస్ బతికినా. గైస్ ఇక్కడ జనం చూసారు కదా ఎంత మంది ఉన్నారో. మేము ఇక్కడనే 1 hour 30 minutes అయితే వెయిట్ చేసినాము. ఫుల్ ట్రాఫిక్ జాము. సో ఫిలాస్ మొత్తానికి అయితే హరిహర్ ఫోర్ట్ అయిపోయింది. కిందికి దిగేసినాం. వాడు చెప్పినట్టు 3 hours ఏమో కానీ 4 hours పట్టింది మాకు. దిగనీకో ఆధ గంట, ఎక్కనీకో ఆధ గంట, మళ్ళీ అక్కడ వెయిటింగ్. కానీ వెయిటింగ్కే 3 hours పట్టిందంటే నమ్ముతారా గైస్? ఫుల్ అలసిపోయినాము. ఇదంతా పట్టి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మీరు షూ, శాండిల్స్, చెప్పులు కాదు కదా అసలు ఏం వేసుకోకనే సజెస్ట్ చేస్తాను నేనైతే. ఎందుకంటే మొత్తం స్లిప్పరీ ఉంది. మీ కాల్కి ఉన్నంత గ్రిప్ ఇంకా దేనికి ఉంటుంది చెప్పండి మీరే. సో అదొకటి. అండ్ ఇంకోటి మెయిన్ పాయింట్ చెప్పాల్సింది, నాకు ఈ మహారాష్ట్ర వాళ్ళది అసలు వాళ్ళ యూనిటీ కానీ వాళ్ళ పొలైట్నెస్ కానీ చాలా చాలా నచ్చింది. నాకు దెబ్బ తగిలిందని చెప్పి లిటరల్లీ ఒక 20 to 30 members అడిగారు. అండ్ దే వర్ రియల్లీ లైక్ చాలా కేర్ చేస్తున్నారు. లైక్ పట్టుకొని అల్లు బాయ్ అనుకుంటా హ్యాండ్ పట్టుకొని
చాలా చిన్నపిల్లలా చేస్తున్నారు. నాకు అది చాలా క్యూట్ అనిపించింది. అండ్ నేను వీళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. సో కిందకి రాగానే వాటర్ ఫాల్ కనిపించింది. నేను ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయినా, మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. నేనైతే తినకుండా వచ్చినా మీరైతే ఖచ్చితంగా మంచిగా నీట్గా తినేసి రండి. అంత ఈజీ కాదు ఇది. సో మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఐ కెన్ డూ ఇట్ అని అనుకుంటేనే రండి. ఇంకోటి ఏంటంటే షార్ట్స్ కాకుండా మంచిగా థిక్ ప్యాంట్స్ వేసుకోండి, లేదంటే నాకు అయినట్టు అవుతుంది. సెవెన్ కడుతుంది కూడా